అడగండి. తండ్రి నాతో మాట్లాడండి నాయన. దేవుడు ఆలోచన ఏదైందో అది మనతో మాట్లాడని ఆశ కలిగి ఉంటాడు. నీ కుటుంబ పరిస్థితులు ఆయనకి తెలుసు, నీ పరిస్థితులు ఆయనకి తెలుసు, నువ్వు ఎంత ఒత్తిడికి లోనవుతున్నావో ఆయనకి తెలుసు, నీ సమస్యలు ఆయనకి తెలుసు. ఒకటి, ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ భూమి మీద. హల్లెలూయా. తండ్రి, ఎటువంటి పరిస్థితి అయినా మార్చగల దేవుడు మనం కలిగి ఉన్నాం. క్రీస్తు వారిని అడుగు. ఎంతోమందిని ప్రార్థించి ఎంతోమందిని మార్చాడు. నీ బిడ్డను మార్చగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలడు, నీ అనారోగ్య పరిస్థితులను మార్చగలడు, నీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మార్చగలడు, నీకున్న ఒత్తిడి తీసి నీకు సంతోషాన్ని, సమాధానం, ఒక పీస్ని ఇవ్వగలడు ఆయన. దేవుడికి అసాధ్యమని లేదు. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు నిలబడిన నిష్ప్రయోజన నీ దాసుని ఇప్పుడు నీ దైవజన విలువైన మాటలు ప్రకటింపచేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ దైవజను వాడుకున్నందుకు, అలాగే నీ దాసుని, ఒక అల్పుని, అయోగ్యుని, నన్ను కూడా నీ చిత్తానుసారంగా ఇక్కడ వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫోన్ అంటే రిసీవ్ చేయండి ఒకసారి. ప్రేర్ చేసుకోండి, ఎవరికల్లా ప్రేర్ చేసుకోండి. ప్రభు వారి దగ్గర మరి కనిపెట్టండి ఏంటి ప్రభు అని చెప్పి. ఆయన తన ప్రజలను దర్శించాలనుకుంటారు, ఆయన తన ప్రజలతో మాట్లాడాలనుకుంటారు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయుడు. నీతో వచ్చేవాడు నీ దేవుడని యెహోవా అని లేఖనం చెప్తాను. నిన్ను విడువడు, ఎడబాయుడు. నీతో ఉంటాడు ఆయన. నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను నడిపిస్తాడు. ఎటువంటి ఒత్తిడి నీతో ఉన్న ఆయన విడిపించేవాడు. పరిశుద్ధుడా, ఎక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడమని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లైవ్ ఇవ్వాలి. ఎవరండి నవగారు? ఎవరు? మన దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. మనల్ని ఏం చేస్తాడండి? పట్టించుకుంటాడు. మనల్ని విడువడు, ఎడబాయుడు. నిన్ను విడువడు, ఎడబాయుడు గనక, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు గనక నీతో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఎలా మాట్లాడతాడు నా దేవుడు? నువ్వు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. నువ్వు ప్రేయర్ చేసుకుంటే కళల ద్వారా మాట్లాడతాడు. నువ్వు దేవుని దగ్గర నీ బాధంతా కుమ్మరించినప్పుడు దేవునితో గడపాలి. మన సమస్యలు ఉన్నప్పుడు కృంగిపోవడం, మన మీద మనం సనుక్కోవడం, నా బ్రతికి ఎందుకు వచ్చిన బ్రతికిది, నాకేంట్రా బాబు, నాకే వచ్చిన ఈ కష్టాలు అని మన నోటితో మనమే శపించుకుంటే అది ఆ శాపం ఇంకా పనిచేస్తుంది. కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే నా దేవుడు ఉన్నాడు, నేను ఆరాధించే క్రీస్తున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయనను హెచ్చిస్తాడు, ఆయనను విడిపిస్తాడు, ఆయన పరిస్థితి మారుస్తాడనే విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుడిని కనపరుస్తామో దేవుడు ఏం చేస్తాడో చూడండి ఒకసారి. సామ్ 107 చూడండి. కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 16 వచ్చిన 17 వచ్చిన ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. యాలనగా ఆయన ఇత్తడి తలుపును పగలగొడతాడట. ఏం చేస్తాడండి? ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి ఉన్నాడు. పగలగొట్టేశాడట. పగలగొట్టి ఉన్నాడు. ఇనప గడియలను కూడా విరగొట్టాడంట. ఇనప గడియల్ని ఎవరు విరగొట్టారంటండి? దేవుడే విరగొట్టాడంట. కొన్ని పరిస్థితులు ముయ్యబడి ఉంటాయి. ఈ వ్యక్తి మారడా, ఈమె మారదా, నా పరిస్థితి మారదా, నా అప్పు తీరదా, నా రోగం తగ్గదా అని ఇలా కొన్నిసార్లు ఆలోచించుకుంటారు మనుషులు. కానీ దేవుడు ఇనప గడియల్ని బద్దలు కొడతాడు, తర్వాత ఇత్తడి తలుపును పగలగొడతాడు, ఇనప గడియల్ని విర్రగొట్టే దేవుడు. హల్లెలూయా. అయితే మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? ఆయన మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవా కృతజ్ఞత చెల్లించుదురుగాక. యాలనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియను విర్రగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు పరిస్థితిని మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ పరిస్థితి మారదా, ఈ వ్యక్తి మారడా అని అనటానికి మన దేవుని దగ్గర నో ఆన్సర్ అని అనడానికి లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయన ఎలాంటి వ్యక్తినైనా మారుస్తాడు, ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలడు. కానీ విశ్వాసం ఉంచడం నీ వంతు. హల్లెలూయా. నమ్మిక ఉంచడం నీ వంతు. ఆయనతో నడవడం నీ వంతు. దేవుడికి అసాధ్యం ఏదైనా ఉందండి? ఏమీ లేదు కదా. ఈరోజు భూప్రపంచంలో అనేకమైన కార్యాలు చేశాడు.
అనేక మంది తాగుబోతులను మార్చాడు, అనేక మంది వ్యభిచారులను మార్చాడు, జ్యోతిష్కుని చెప్పుని బతుకుని వాళ్ళని మార్చాడు, మంత్రశక్తిని వాళ్ళని మార్చాడు, మంత్రగాళ్ళని మార్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తానండి భయంకరమైన మనుషుల్ని మార్చుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. మనుషుల్ని తినేటువంటి మనుషులను కూడా మార్చాడు. కానీ ఇంత భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎత్తడికి తలుపులు పగలగొడతాడు, ఇనప గడియలు విరగొడతాడు. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి ఇచ్చారంటే, ఒక్కసారి 17వ వచనం కనుక చదివితే, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు. బుద్ధిహీనులైతే, బుద్ధి లేనోళ్ళు అంటే జ్ఞానం లేనోళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని వెంబడించిన వాళ్ళు, దేవునితో నడవని వాళ్ళు, ఈ బుద్ధిహీనులు ఏం చేస్తారంటే తమ దుష్ట ప్రవర్తన చేత వాళ్ళు దోషం తెచ్చుకుంటారట. ఏం తెచ్చుకుంటారండి? తమ దోషం చేతను వాళ్ళు బాధ తెచ్చుకుంటారు. వాళ్ళ దోషాన్ని బట్టి వాళ్ళ బాధ తెచ్చుకుంటారు. అయితే మీ జీవితాల్లో ఎత్తడి తలుపులు పగలగొట్టాలంటే, ఇనపగడిలు విరగొట్టాలంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. దేవుడు మీకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తాడు అనుకోండి, ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు చేస్తాడు? ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు చేస్తాడు చెప్పండి? మీరు విశ్వాసం ఉంచినప్పుడే కదండి, మీరు నమ్మిక ఉంచినప్పుడే కదా, మీరు ఆయన పరిపూర్ణంగా వెంబడించినప్పుడే కదా దేవుడు చేస్తాడు. మీరు నమ్మిక ఉంచకపోతే, విశ్వాసం ఉంచకపోతే మీ పట్ల దేవుని కార్యాలు చేస్తాడండి? చేయడు కదా. అయితే ఇనపగడిలు ఇత్తడి తలుపులు పగలగొట్టడం, ఇనపగడిలు విరగొట్టడం అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు యాకోబు గురించి చెప్పన్నాడు. ఈ యాకోబు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడు యాకోబు. కానీ ఈ యాకోబు జీవితంలో ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానము ఇతని జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు ఈ ఇత్తడి తలుపును పగలగొట్టాడు, ఈ ఇనపగడిని విరగొట్టాడు. అతని జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు అబ్రహామును బట్టి ఈ యాకోబు జీవితం నెరవేర్చబడ్డానికి అనేకమైన పరిస్థితులన్నీ కూడా మార్చాడు. హల్లెలూయా. ఇనప గడియల లాంటి సమస్యలు విడగొట్టి, ఆ ఎత్తడి తడుపుల లాంటివి పగలగొట్టి యాకోబు జీవితంలో అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి దేవుడు ఇలాంటి బలమైన కార్యాలు చేయగలిగాడు. మీరు చూస్తే యాకోబు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 28, ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 22 వస్తుంది. ఆదికాండం మొదట్లో ఉంటది 22, పేజీ నెంబర్ 23, పేజీ నెంబర్ 23, 22లో ఉంటది. 10 నుంచి మీరు చదివితే తర్వాత 23. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకున్నాడు. అక్కడ ఒక రాయి తీసుకున్నాడు, దాన్ని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగన్నాడండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నుండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ తిరుగుచుండ్రి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్నటువంటి ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశంలో నీవు నీ మూలంగాను నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడను. హల్లెలూయా. నెక్స్ట్ వన్, ఇదిగో నేను నీకు తోడయుండి. దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడివినని చెప్పగా. హల్లెలూయా. దేవుడు తనకి ఏ వాగ్దానం చేశాడో అది నెరవేర్చే వరకు దేవుడు అతను విడిచిపెట్టాడంట. నీకు దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తడి తలుపుల్ని పగలగొడతాడు, ఇనపగడియల్ని విరగొడతాడు. నెక్స్ట్ వన్, నీతో చెప్పింది నెరవేర్చే వరకు కూడా దేవుడే నీకు తోడే ఉండబోతున్నాడు. ఇది నాన్న. హల్లెలూయా. ఇత్తడి తలుపులు, ఇనపగడియలు, ఈ ఇత్తడి తలుపులు ఎలాగుంటాయంటే భయంకరమైన పరిస్థితి అనమాట. ఇంక ఇవి దాటి మనం వెళ్ళలేమేమో, వీటితోనే మన జీవితం అయిపోద్దేమో ఏంటి అని చాలా మంది కృంగిపోతూ ఉంటారు. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. నా జీవితం మారదు, ఈ వ్యక్తి మారడు, ఈమె మారదు, నా అప్పు తీరదు, నాకు ఈ రోగం తగ్గదు, నా జీవితం ఎలాగే ముగించబడదు, నన్ను ఎవరు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితులు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంకా నా ఈ పరిస్థితి కూడా నేను దాటలేదని చెప్పి చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఈ రోజున భూమి మీద. హల్లెలూయా. మనం చూస్తాం, ఈదులోనే ఒక ఆవిడ, తనకి సువార్త తెలియదు కనుక, బైబిల్ తెలియదు కనుక, విశ్వాసం అంటే తెలియదు, క్రీస్తు గురించి తెలియదు కనుక, ఇంకా నా భర్త మారడు అని తను ఒక నిర్ణయం తీసుకుని, నేను చనిపోవాలి, నా భర్త మారట్లేదని చనిపోదాం అనుకుని వెంటనే ఒక ట్రైన్ ఎక్కి వెళ్తున్న ట్రైన్లోంచి దూకేసింది. స్పాట్ లో దూకినప్పుడు ఆ కరెంట్ పోల్స్ ఉంటాయి కదా సైడ్ లోనే, మరి ట్రైన్ రన్ అవుతుంటే ఆ కరెంట్ పోల్ తగిలినప్పుడు తలకి తగిలింది, చేయికి తగిలిన స్పాట్ లో చేయిపోయింది, ప్రాణం పోయింది. కానీ మనకి ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక విశ్వాసం ఉంది. మనకి ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా సరే విరగొట్టగలడు, సరి చేయగలడు ఆయన. హల్లెలూయా.
ఎలాంటి వ్యక్తిని బెండ్ చేయగలడు. కానీ నువ్వు విశ్వాసం ఉంచడం నీ వంతు, నమ్మిక ఉంచడం నీ వంతు. ఈ యాకోబు ఎప్పుడైతే దేవుని మీద నమ్మికుంచాడో, దేవుని మీద ఎప్పుడు నమ్మికుంచాడు, అక్కడ ఒక దర్శనం, ఒక కళ చూస్తున్నాడు. ఈ కళ చూసినప్పుడు నిజముగా ఇది దేవుడు ఉండే స్థలం అని చెప్పి గుర్తించాడు. దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు, నేను అత్యధికంగా నీ సంతానాన్ని విస్తరింప చేసేబోతున్నాను అని అన్నాడు. అనగానే అప్పుడు అతనికి వివాహం అవ్వలేదు, అయిందండి. అప్పుడు ఇంకా యాకోబు వివాహం అవ్వాల, లేయా రాలేదు, రాహేల్ రాలేదు, వాళ్ళిద్దరు ఉపపత్నులు కూడా రాలేదు. కానీ దేవుడు ఏమన్నాడు, నీ సంతాన్ని నేను అత్యధికంగా విస్తరింప చేస్తాను, నీ సంతాన్ని ఏం చేస్తాను, లెక్కకు ఇసుకరైన వాళ్ళే ఆగుతాయి అనేటువంటి మాట అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు ఎంత కష్టపడాలి. దేవుడు మన కోసము మన ముందు ఉన్నటువంటి సవాళ్ళన్నీ కూడా మన తరపున దేవుడు ఎదుర్కొంటాడు. హల్లెలూయా. ఎవరు ఎదుర్కొంటారండి? నీ ముందున్న సవాళ్ళు ఎవరు ఎదుర్కోగలరంటే దేవుడు ఎదుర్కొంటాడు. దేవుడు ఎదుర్కోగలడు, ఎలాంటి సమస్య అయినా సరే ఎదుర్కోగలడు. మా సాక్ష్యం చెప్పండి. నాకు వాగ్దానం చేయబడింది, దర్శనాలు ఇవ్వబడ్డాయి, సేవలను వాడుకుంటున్నారు ప్రభు. నా ఇంట్లో నా తల్లి మారలేదు, మా నాన్నగారు మారలేదు, వాళ్ళే నాకు ఒక భద్ర శత్రువులుగా ఇంట్లో జీవిస్తున్నారు. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నేను మారుస్తాను వాళ్ళని. భయంకరమైన పరిస్థితి, విగ్రహారాధన. కానీ దేవుడు ఇనప గడియలాంటి ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఈ ఇనప గడియలు వెర్రగొట్టి దేవుడు నా కుటుంబంలోకి తన ఆత్మకార్యాలు చేశాడు. చూశారు, అది దేవుడు మూయబడ్డ తలుపులు పగలగొట్టడం అంటే. హల్లెలూయా. అపవాది ఏదైతే మూసేశాడో, ఏ ద్వారం అయితే మూసేశాడో, ఆ ద్వారాన్ని దేవుడు పగలగొడతాడు, విరగొడతాడు. అందుకే దేవుడు బైబిల్లో నేను విరగొడతాను, పగలగొడతానని రాయించాడు. హల్లెలూయా. మనం తాళం కప్ప పోయిందనుకోండి, కీ పోయిందనుకో, మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, స్పాట్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి వెంటనే తాళం చేసి ఇచ్చేస్తున్నారు, అవునా కదా. ఇప్పుడు పెరిగింది టెక్నాలజీ. కానీ ఇది వరకు పగలగొట్టేసేవారు. దేవుడు ఎందుకు పగలగొడతానన్నాడు? అపవాది ఏదైతే నీ జీవితంలో నువ్వు పొందుకోకుండా ఈ ద్వారాలు మూస్తాడో, ఆ ద్వారాలు దేవుడు పగలగొట్టేస్తాడు. ఏం చేస్తాడండి? పగలగొడతాడు. పగలగొట్టి తన కార్యాన్ని చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ఆయన ఎందుకే పగలగొట్టాల్సి వచ్చింది? అపవాది కొన్ని ద్వారాలు మూయడానికి చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మనుషుల జీవితాల్లో. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు ఎక్కువగా ప్రేర్ చేసుకొని నేను హెచ్చించబోతున్నానని. అపవాది ఏం చేస్తాడు? బాగా నిద్ర తెప్పించి ప్రార్థన చేయనివాడు. మీకు అర్థమైందా? మీకు అంటే ఒక ద్వారాన్ని ముయ్యాలనుకుంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం నెరవేర్చబడిపోద్ది. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ధనం అవసరంలా, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన పెద్ద మినిస్ట్రీ అవసరంలా, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఏదో జరిగిపోను కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలంటే ప్రేయర్ లైఫ్ కావాలి. ఏం కావాలండి? ప్రేయర్ లైఫ్. అందుకే ప్రార్థన చేయనివ్వడు, వేకుజాని ప్రార్థన చేయనివ్వడు, ప్రార్థనలో గడపనివ్వడు. కానీ దేవుడు ఈ ఇనప గడియలు బద్దలు కొట్టడం అంటే ఆషామాషి కాదు. దేవుడు ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చగలడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పేతురుని దేవుడు ఆశీర్వదించాడు, తన శిష్యుడిగా ఆశీర్వదిస్తే అపవాది అతను ఏం చేసింది? ఆక్యుపై చేయాలని చూసింది. అంతేనండి, ఆక్యుపై చేయాలి. తిరిగి ఇతను ఎలాగైనా పడగొట్టాలి, ఇతను పరిచర్య ద్వారాను మూసేయాలి. అమ్మో, ఇతను నిలబడ్డాడంటే ఒకేసారి 3000 మంది రక్షించబడతారు భవిష్యత్తులో. నాకు తెలుసు ఇది పరిచర్య మామూలుగా ఉండదు. ఇతను పరిచర్య, ఇతను ఎలాగైనా సరే నేను ముయ్యాలి ఇతని ద్వారాన్ని, ఇతను పరిచర్య ద్వారాన్ని. అందుకే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని అంటాడని దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు ఆ ద్వారాన్ని మూసేయాలి. కానీ యేసయ్య ఏం చేశాడంటే, పేతురుకి ఆ ద్వారం ముయ్యాలని అపవాదం అనుకుంటే యేసయ్య ఆ ద్వారాన్ని పగలగొట్టి మళ్ళీ పేతుని పరిచర్యలోకి కొనసాగించాడు. హల్లెలూయా. అందుకే తను ప్రసంగించినప్పుడు ఒకేసారి 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఈ ఇత్తడి తలుపులు పగలగొట్టబడాలన్నా, ఇనపగడ్డలని విర్రగొట్టబడాలన్నా నీకు ప్రార్థన జీవితం కావాలి. ఏం కావాలి? ప్రార్థన. ఏ జీవితం కావాలి? ప్రార్థన జీవితం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబ్రహాంకు ఒక వాగ్దానం చేస్తే అబ్రహామును బట్టి ఆ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే ఇస్సాకు జీవితంలో నెరవేర్చబడుతుంది, యాసావు జీవితంలో కాదు. ఇస్సాకు నుంచి ఇస్సాకు తర్వాత యాసావు జీవితంలో కాదు, యాకోబు జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. యాక్చువల్లీ యాసావు ఒక జ్యేష్ఠత్వం హక్కు కలిగిన వాడు, ఒక జ్యేష్ఠ కుమారుడు. తన పూట కూటి కొరకు, అంటే కొన్నిసార్లు మనిషి తినే తిండి కోసమో వస్త్రాల కోసమో దేవుడు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు. అతను కూడా ఏం చేశాడంటే, ఈ తినే తిండి కోసం జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకుంటే ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి వచ్చిందంటే యాకోబుకి వచ్చింది. ఈ యాకోబు నుంచి దేవుడు అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయింది. అయితే ఈ యాకోబుని ఇప్పుడు ఇతను బ్లెస్ చేయాలంటే ఆషామాషి కాదు. ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడు? లాభం దగ్గర ఉన్నాడు. లాభం దగ్గర ఏం చేస్తున్నాడు?
ఒక రకంగా చెప్పండి బానిస బ్రతుకు. ఏం బ్రతుకండి? బానిస బ్రతుకుతున్నాడు. ఆ గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? వాగ్దాన భూమికి తీసుకురావాలి కనుక దేవుడు అన్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేనేం చేయంటే విడిచిపెట్టను. హల్లెలూయా. నీతో చెప్పింది ఏం చేయడాను? నీతో ఏదైతే చెప్పానో అది నెరవేర్చే వరకు నేను విడువలనేటువంటి మాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో దేవుడు ఏదైనా చెప్తే అది నెరవేర్చే వరకు కూడా దేవుడు అయితే మాత్రం విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టి దూరం అయిపోతే కనుక ప్రమాదం తప్ప, దేవుడు కనుక నీకేదైనా వాగ్దానం చేస్తే అది ఆయన నెరవేర్చేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేఏ పాల్ గారు అని చిట్టి వాల్స్ దగ్గర కేఏ పాల్ గారు మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్తాను. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నా, నేను చచ్చిపోవాలి అని అనుకుంటున్నాడు. మనుషులు మాటలు కృంగిపోయి దేవుడు అతను దర్శించి అంటున్నాడు, నిన్ను ప్రపంచంలో ఎవరిని వాడుకున్నంతగా నేను నిన్ను వాడుకుంటా, నా సువార్త చెప్పని కేఏ పాల్ గారితో దేవుడు మాట్లాడాడంట. 20 సంవత్సరాల వయసుకే అతను ఒక ప్రసంగికుడిగా తీర్చబడి 30వ సంవత్సరం వచ్చేటప్పటికే దగ్గర ఆల్మోస్ట్ 100 అబోవ్ కంట్రీస్కి గాస్పల్ ప్రీచింగ్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 30వ సంవత్సరం వచ్చేటప్పటికి తన పరిచయం చాలా దేశాలకు విస్తరించబడింది. దేవుడు చేసిన మాట ఏంటంటే, నేను ప్రపంచంలో ఎవరిని వాడుకున్నంతగా వాడుకుంటాను. నీతో దేవుడు ఏదైనా చెప్తే అది నెరవేర్చే వరకు దేవుడైతే మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. తప్పు చేస్తే కనుక దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నువ్వు అవిధేయత చూపిస్తే, నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుడు నీ ద్వారా చేయించున్న పని ఏం చేస్తాడు? ఆపేస్తాడు. ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఎత్తడి తలుపుల్ని, ఇనప గడియల్ని పగలగొడతాడు. నీ జీవితంలో ఏదైతే అపవాది మూసేసాడో, కొన్ని ద్వారాలు ముయ్యాలనుకుంటాడు అపవాది, ఇది జరగకూడదు వీడి జీవితంలో, ఈమె జీవితంలో జరగకూడదు వీళ్ళు అని కొన్ని ద్వారాలు మూసినప్పుడు ఆ ద్వారాలు మనకు కనబడవవి, కానీ ఆ ద్వారాలు పగలగొట్టి మనల్ని ఆయన మార్గాల్లో నడిపించేస్తాడండి. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయనకి లోబడాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పిందండి చెయ్యాలి. ఇప్పుడు ఈ ఇంటి నుంచి నేను ఆ సిమెంట్ రోడ్ ఎక్కాలంటే ఈ రోడ్ అంటే వెళ్ళాలి, నాకు తెలుసు కనుక దేవుడు ఒక మార్గాన్ని నాకు చూపిస్తున్నాడు. ఆ మార్గము నాకు డెస్టినీ దగ్గర కనబడకపోవచ్చు, జస్ట్ ఒక 10 మీటర్స్ కనబడద్ది. నువ్వు నడువు అంటున్నాడు. ప్రభు నాకేం అర్థం కావట్లేదు. నో ప్రాబ్లం, నువ్వు నడువు, నేను గైడ్ చేస్తున్నాను అన్నాడు. ఆ 10 మీటర్స్ నడిచిన తర్వాత ఇంకొక 10 మీటర్ చూపిస్తాడు. ఆ 10 మీటర్ చూపించిన తర్వాత నేను విశ్వాసం ఉంచాను. ఓకే ప్రభు, ఈ 10 మీటర్స్ ఇంకో 10 మీటర్ చూపించాడు కదా, మళ్ళీ ఇంకొక 10 మీటర్ చూపిస్తాడు. తర్వాత 1 కిలోమీటర్ చూపిస్తాడు. తర్వాత దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి జీవితాన్ని నా కళ్ళ ముందు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నడిపించే మార్గంలో మనం నడవాలంటే దేవునికి మనం లోబడినప్పుడు, దేవుని చిత్తానికి మనము విధేయత చూపించినప్పుడు, మనకు అడ్డుగా ఉన్న ఇత్తడి తలుపులు కానివ్వండి, ఈ ఇనప గడియలు కానివ్వండి, అపవాది వేసినటువంటి గడియలన్నీ కూడా దేవుడు పగలగొడతానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు పగలగొడతాడు. పగలగొట్టాల్సిన పని ఎందుకు వచ్చింది ఆయనకి? కొన్నిసార్లు మనమే దేవునికి అవకాశం అవిధేయత చూపించినప్పుడు అపవాది కొన్ని ద్వారాలు మూసేస్తాడు. హల్లెలూయా. కొన్ని ద్వారాలు ఏం చేస్తాడండి? మూసేయడానికి ప్రయత్నం చేస్తాడు, మోస్తాడు కూడా. కానీ అవి పగలగొట్టబడాలంటే మనం దేవునికి వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ప్రభా, నాకు అర్థం కావట్లేదు, నన్ను నడిపించే మార్గము నాకు ఇద్దు అయినప్పుడు దేవుడు మనకి తెలియనటువంటి ఈ ఇత్తడి తలుపుల్ని, ఈ ఇనప గడిని పగలగొట్టి మనల్ని తన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక యాకోబు జీవితంలో ఇంత బలమైన వాగ్దానం చేయడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడు మీకు అర్థం చెప్తున్నాను, వినండి. అది చెప్పి ఇది చెప్తాను, ప్రభు చెప్పమంటున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాటను తెరవండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఏముందో చూద్దాం. యెషయా గ్రంథంలో ఏముందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో ఏముందో చూద్దాం. యెషయా గ్రంథము 45లో ఇక్కడ కూడా చూడండి ఒక్కసారి ఏం చేస్తున్నాడు. ఐజా చాప్టర్ 45లో ఏమంటున్నాడంటే 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలుగా నా స్థలం సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఎక్కడ కూడా ఇనప గడియలు ఏం చేస్తాడంట? విడగొడతాను అంటున్నాడు. ఇనప గడియలను విడగొడతాడంట, ఇత్తడి తలుపులు కూడా ఏం చేస్తాడమ్మా? ఎందుకు పగలగొడతాను అంటున్నాడు? దేవుడు దీన్ని సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు మనకి. ఎందుకు? ఇక్కడ ఈ సందర్భాన్ని గమనిస్తే ఇది కోరేష్ గురించి ఇవ్వబడుతుంది ప్రవచనము. కోరేష్ తెలుసు కదా మీకు, దేవుని మందిరం కట్టడానికి యూదులకి సహాయం చేశాడు. దేవుని పని జరగడానికి దేవుడు ఏం చేశాడంట? ఇనప గడియలు, ఎత్తడి గడియలు పగలగొట్టాడంట. హల్లెలూయా. అంటే దేవుని పని జరిగే ముందు కొన్ని అపవాది కుయుక్తి ఇలాంటి గడియలు మూసినప్పుడు
యేసయ్య లేదా తండ్రి అనే దేవుడు, త్రిత్వమైన దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఇత్తడి తలుపుల్ని కావచ్చు లేదంటే ఇనప గడియల్ని విడగొడతాడట, పగలగొడతాడట. హల్లెలూయా. మీరు 45 నుంచి మీరు చదవచ్చు. ఆ కోరేష్ గురించి ఉంటుంది అక్కడ, మీరు చూడొచ్చు 45లో. ఆ తర్వాత 44లో కోరేష్ గురించి చెప్పబడుతుంది. దేవుడు ఇత్తడి తలుపుల్ని ఇనప గడిని విరగొడతాడు. ఇప్పుడు ఇది యాకోబుకి ఎలా సూట్ అవుతుంది నాకు అర్థం కాలేదనుకుంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడ యాకోబుకి దేవుడు ఏం చెప్పాడు? ఎవరైనా చదువుతారా? యాకోబుకి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో తోడే ఉండి ప్రతి స్థలమందు కాపాడుచు రప్పించేదను చెప్పగా. తర్వాత వాళ్ళ సంతానాన్ని ఎలా వృద్ధి చేస్తారన్నాడు? ఆ మాట చదువున్నాను. అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. చాలు నాన్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడికి అతనికి ఇచ్చిన వాగ్దానం చేసేటప్పటికి అతనికి వివాహం కూడా అవ్వలేదు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు? లాభం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 భార్యలు, 2 ఉపపత్నులు, ఏమండి 12 మంది కుమారులు. అవునా? ఇంతేనండి. ఎంతమంది యాకోబుకి కుమారులు అండి? 12 మంది కదా. తర్వాత ఒక కుమార్తె. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎంతమంది అండి? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఈ పిల్లలు కావచ్చు, ఈ ఇజ్రాయెల్ ప్రజలను, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు కనుక ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తు దేశానికి బానిసత్వంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బానిసత్వంలో ఉన్న వాళ్ళని అబ్రహాముకు చేసిన వాగ్దానము అక్కడి నుంచి యాకోబులో స్థిరపరిచాడు కనుక ఈ యాకోబు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం వ్యాపించాలి కనుక ఇతని సంతానం ఇసుక రేణువలే అవ్వాలి కనుక ఇతను మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం తనకు నెరవేర్చబడాలి కనుక ఇప్పుడు ఇతన్ని దేవుడు ఎలా కాపాడాడు, ఎలా విడిపించాడు? ఇతను ఎక్కడున్నాడు? బానిసత్వంలో ఉన్నాడు. ఏ బానిసత్వం? ఫరో బానిసత్వంలో ఉన్నాడు. ఫరో భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇటుకులు చేయమంటున్నాడు, గడ్డివనంటున్నాడు. ఇలా అనేక సమస్యలు గుండా వెళ్తుంది ఇజ్రాయెల్ సంతానం. దేవుడు చెప్పినట్టుగా ఇసుక రేణువుల వలె విస్తరించారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని ఇనపగడి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనపగడిని వెర్రగొట్టి ఐగుప్తు దేశాన్ని నుంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చి కనాను దేశంలోకి తీసుకెళ్లాడు. చూసారా? అదేనండి ఇనపగడి ఇత్తడి తలుపులు పగలగొట్టడం, ఇనపగడిని వెర్రగొట్టడం అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం నెరవేర్చబడాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి బయటికి రావాలి? బానిసత్వం ఎక్కడున్నారు? ఈజిప్ట్ లో ఉన్నారు, ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ఆషామాషి కార్యాలు చేశాడు ఆయన. 10 తెగుళ్ళు పంపించాడు. ఇత్తడి తలుపులు ఇనపగడులు ఏం చేశాడంటే పగలగొచ్చాడు. అవి మన కంటికి కనబడవు, కానీ ఈ భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించడం కోసం ఈ ఇత్తడి తలుపులు, ఈ యొక్క ఇనపగడిలు విర్రగొట్టడానికి దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి ఆఖరికి ఫరో యొక్క కుమారులతో సహా జ్యేష్ఠ కుమారుని తీసేసుకున్నాడు దేవుడు. అంటాడు ఫరో, యెహోవా ఎవడు అనే మాట అక్కడ కనపడుతుంది. ఎంత భయంకరంగా మాట్లాడతారు. ఎవరో వచ్చారు చూడండి. ఇప్పుడు ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు కదా. ఎవరు చేశాడమ్మా? యాకోబుకి చేశాడు. ఈ యాకోబుకి వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఒక రాజుతో పోరాడాల్సి వచ్చింది. ఎవరితో పోరాడాలి? దేవుడు ఎవరితో పోరాడాల్సి వచ్చిందండి? రాజుతో పోరాడాలి కదా. మరి ఎవరు పోరాడు? మోషే పోరాడా. దేవుడు సహాయం లేకపోతే, దేవుడు కృప లేకపోతే ఈ ఫరో పంపిస్తాడు ఇజ్రాయెల్ ప్రజల్ని? ఎంత బానిసత్వం అది! ఈ భయంకర బానిసత్వంలో ఈ ఇనపగడులు, ఈ ఇత్తడి తలుపులు, ఈ ఇనపగడులు విర్రగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడు చెప్పాలి. చూడండి ఒకసారి 2వ వచనం, ఐజాయా చాప్టర్ 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టలుగా ఉన్న స్థలాన్ని ఏం చేశాడంట? ఆయన ముందుగా వెళ్ళి ఈ మెట్టలుగా ఉన్న స్థలాన్ని సరళం చేసుకుంటూ వచ్చాడు. ముందు ఐగుప్తు దేశంలో ఈ మోషేని పంపించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజల మొర్ర నేను విన్నాను ఐగుప్తు దేశంలో, ఈ మొర్ర విన్నాను కనుక నిశ్చయముగా వాళ్ళని నేను ఏం చేస్తానంటే విడిపించబోతున్నాను, నేను దిగొచ్చాను అంటున్నాడు. ఏం చేశాడంటే దేవుడు? ఇప్పుడు ఇనపగడిలు, ఇత్తడి తలుపులు, ఇనపగడిలు వేలగొట్టడానికి దేవుడు ముందుగా ఏమొచ్చాడు? దిగి రావాల్సి వచ్చింది ముందు దేవుడు. ఎందుకు? యాకోబుకు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము నుంచి యాకోబులో అది స్థిరపరిచాడు కనుక అది నెరవేర్చబడాలి కనుక ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ముందు దిగొచ్చాడు. దిగొచ్చి ఆ ఇత్తడి తలుపుల్ని ఇనపగడిని విర్రగొట్టి ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. దేవుడు కనుక ఎంటర్ అవ్వకపోతే, దేవుడు రాకపోతే, దేవుడు కనుక ఇనపగడి ఇత్తడి తలుపులు ఇనపగడిని విర్రగొట్టకపోతే ఫరో పంపిస్తాడా దేవుని ప్రజల్ని? 10 అద్భుత సూచక్రియలు చేశాడు. ఈ 10 సూచక్రియలు చేయడానికి గల కారణం ఏంటంటే, యెహోవా అంటే ఏంటో ఫరోకు చూపించాలి. ఐగుప్తు దేశాన్ని మొత్తం కూడా నాశనం చేసేసాడు దేవుడు. దాన్ని ఉంచడానికి ఇష్టపడలేదు దేవుడు.
ఆ కాలంలో మనుషులు విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన, అంతేకాదు మనిషి అంటే భయంకరంగా హెచ్చించుకునేవాళ్ళు. ఆ కాలంలో రాజులు ఎవరన్నా ఉంటే కొన్నిసార్లు కొంతమంది, యేసు ప్రభు కాలంలో కూడా మనం చూస్తే దేవుడిగా హెచ్చించుకున్న మనుషులు కూడా మన భూమి మీద కనపడతారు హిస్టరీలో చదివితే. కానీ యేసయ్య జీవము గల దేవుడు. యేసయ్య మనుషులు రక్షించడానికి వచ్చాడు. ఈ రోజున యేసు రక్తం ద్వారా కడబడిన మనము కూడా మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి, మన జీవితంలో ఆయన చేసే కార్యాలు చేయడానికి మనకు అడ్డుగా ఉన్నటువంటి మెట్టలు కానివ్వండి, మనకు అడ్డుగా ఉన్నటువంటి ఇత్తడి తలుపులు కానివ్వండి, ఇనపగడ్డలు కానివ్వండి, దేవుడు వెర్రగొట్టి మనల్ని దేవుడు వాటిని దాటించి మనకు దేవుడు ఏ స్థితి ఇవ్వాలనుకున్నాడు ఆ స్థితి ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు విర్రగొట్టేస్తాడు వాటిని. ఎందుకు విర్రగొడుతున్నాడంటే అవి దేవుడు పెట్టలేదు. దేవుడు పెట్టాడా? దేవుడు పెడితే విర్రగొట్టుకుంటాడు దేవుడు. మరి ఎవరు పెట్టారు అవి? మీరు చూడండి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు సువార్త చెప్తున్నాడు. సినగోగులోకి వెళ్ళాడు, యూదుల సినగోగులకి. ఒక ఆమె చూశాడు, గూడు నెప్పితే అలాగే ఉంది. యేసయ్య చూసి 18 సంవత్సరాల నుంచి కూడా సాతాను ఈమెను బంధించి ఉంచాడు. యేసు నామంలో, ఆయన నామంలో ఆమెను స్వస్థపరిచినప్పుడు టక్కుమని నిలబడింది. ఇప్పుడు అపవాది ఆమెను ఏం చేసింది? బంధించేసింది. కానీ చూడటానికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఆమెకి గూను వచ్చేసిందిలేండి, మొత్తం ఏదో గూను అంటారు కదా, ఇది వచ్చి మొత్తం అలాగే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుడికి తెలుసు ఆమెను బంధించింది అపవాది అని. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, దేవుడు అంటాడు కదా మనకు చాలాసార్లు, నేను ద్వారం తెరవబోతున్నాను, ద్వారం తెరిచాను అంటాడు. ఎందుకంటాడు దేవుడు? అంటే ద్వారం మూసేవాడు ఒకడు ఉన్నాడు కనుక దేవుడు దాన్ని తెరిచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ద్వారం మూసే దేవుడు మన దేవుడు. నేను ద్వారం తెరవబోతున్నాను. ఎందుకంటే అపవాది ఇప్పుడు కూడా నువ్వు హెచ్చించబడితే, నువ్వు దీవించబడితే, ఇప్పుడు ఈ అపవాదికి తెలుసు ఈ యాకోబులోంచి దేవుని చిత్తం జరగబోతుంది. ఈ యాకోబు సంతానంలోంచి రక్షకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుడు రాబోతున్నాడు. యాకోబులో నుంచి ఈ రక్షకుడు వచ్చి యావత్ ప్రపంచానికి కూడా రక్షణ ఇవ్వబోతున్నాడు. ఇది జరగకూడదు అని అడుగొడికి అడ్డుపడ్డాడు కానీ అపవాది. కానీ దేవుడు ఇత్తడి తలుపులు పగలగొట్టడము, ఈ ఇనప గడియలు వెర్రగొట్టేటువంటి పరిస్థితి దేవుడు చేశాడు. అందుకే ఫరో అంటే ఆ కాలంలో భయం. ఆ కాలంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పరిపాలించేది ఎవరంటే ఐగుప్తు దేశం పరిపాలించేది. ఎవరండి? ఐగుప్తు దేశం కూడా పరిపాలించేది. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావడం అంటే ఆషామాషి కాదు. దేవుడు దిగొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, దేవుడు ప్రజల్ని బయటికి తీసుకురావడానికి కనబడిని ఇత్తడి తలుపుల్ని, ఇనప గడిల్ని వెర్రగొట్టి పగలగొట్టాడు. హల్లెలూయా. దేవుడు పగలగొడుతున్నాడు. ఈ రోజు మన జీవితంలో ఏదైతే మన కంటికి కనబడినటువంటి ద్వారాలు ముయ్యబడ్డాయో ఆ ద్వారాలు యేసు నామములో పగలగొట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. పగలగొట్టబడాలంటే నీకు దానికి తగ్గ ప్రార్థన కావాలి. ఏం కావాలమ్మా? ప్రార్థన కావాలి. నీ కొడుకు వివాహం జరగాలంటే, ముయ్యబడ్డ ద్వారం తెరవాలంటే దాని తగ్గ ప్రార్థన కావాలి. నీ కుమారుడు మారాలంటే దాని తగ్గ ప్రార్థన కావాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దాని తగ్గ ప్రార్థన కావాలి. నువ్వు స్వస్థత పొందాలని, ఇవన్నీ జరగాలంటే ముందు దాని తగ్గ ప్రేయర్ లైఫ్ ఉన్నప్పుడు అవన్నీ కూడా యేసు నామములో ఆయన పగలగొడతాడు. ఏం చేస్తాడు? పగలగొడతాడు. మీరు నమ్ముతున్నారా? దేవుడు పగలగొడతాడు, దేవుడు విర్రగొడతాడు అనుకుని నమ్మితే ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన ఏ ద్వారం అయితే మీ జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా దానికి జవాబు రావట్లేదు అని మీరు ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా యేసు నామములో పగలగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పగలగొడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో, యాకోబు జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్చబడడానికి దేవుడు ఏం చేశాడంటే దిగొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషేతో మాట్లాడినప్పుడు నేను దిగొచ్చాను. సెకండ్ వన్, మోషేకి తోడే ఉండి అక్కడ అద్భుతాలు సూచకులు చేసి యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఇజ్రాయెల్ ప్రజలు నెరవేర్చబడడానికి ఈ ఇత్తడి తలుపుని, ఇనప గడులను వెర్రగొట్టి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. అందుకంటే మీరు ఎక్సోడస్ నుంచి చదువుకుంటే నా బాహుబలము చాచిన మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఏం చేశాను? నా బాహుబలం చాచిన మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను అంటాడు. చదివారు? ఉందా లేదా మాట? ఎంతమంది తెలుసా మాట? ఏం చేశాడు? తన బాహుబలం చాచంటే బయటికి తీసుకొచ్చాడట. దేవుడు నీ జీవితంలో ముయ్యబడ్డ ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఇత్తడి తలుపుల్ని, ఈ ఇనప గడియల్ని వెర్రగొట్టే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎందుకు దేవుడు వెర్రగొట్టాల్సి వస్తుందంటే కొన్నిసార్లు అపవాది అడ్డగిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? అడ్డగిస్తూ ఉంటాడు. ఈ ఆటంకాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఇత్తడి తలుపుల్ని, ఇనప గడిని దేవుడు పగలగొట్టి వెర్రగొట్టి మనల్ని దేవుడు మన ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అవి పగలగొట్టబడాలంటే ముందు నీ ప్రేయర్ లైఫ్ కావాలి. ఏం కావాలండి? నీ ప్రేయర్ లైఫ్. నీకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీకు అర్థం వల్ల చెప్తాను. ఎత్తడి తలుపులు ఏంటి, నాకేం అర్థం కావట్లేదంటే దేవుడు నీకు ఒక వాగ్దానం చేసి అంటున్నాడు, నువ్వు ఇల్లు కట్టాలి ఇక్కడ అన్నాడు. నువ్వు ఇల్లు కడతాకి డబ్బు సంపాదించుకున్నావు, డబ్బు ఉంది, ఒక 10 lakhs ఉంది, సిద్ధపరుచుకుంటే ఇంటి పక్కన అందరూ వచ్చి అంటున్నారు నువ్వు ఇల్లు కడతాకి ఇల్లు ఇక్కడ అంటున్నావు. అర్థమవుతుందండి అంతని గారు? ఇక్కడ మీరు ఏం కడతాకి ఇల్లు కడతాకి ఇల్లు. ఇప్పుడు ఈ తలుపులు ఎవరు మోస్తున్నారు?
అర్థమైందా? దేవుడికి ఒక వాగ్దానం చేశాడు, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలన్నాడు. నువ్వు ఇల్లు కడతాకి లోన్ పెడుతున్నావు, ధనం వస్తుంది, ఇవన్నీ మొత్తం సరుకు అన్ని తెప్పించుకుంటున్నావు. అయితే ఈలోపు ఇంటి పక్కన వాళ్ళు అంటున్నారు నువ్వు ఇక్కడ ఇల్లు కడతాకి ఇల్లు లేదు అంటే తలుపులు ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు ద్వారాలు ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు అవి పగల కొట్టాలంటే దేవుడు ఏం చేస్తాడో విర్ర కొడతాడంటే పగల కొడతాడు. హల్లెలూయా. మరి అవి పగల కొట్టబడాలంటే, ముయ్యబడ్డ ద్వారం పగల కొట్టబడాలంటే దేవుడు నీకు ఒక ద్వారం తెరిచాడు ఆల్రెడీ. నువ్వు ద్వారం తెచ్చి నువ్వు ముందుకు వెళ్తుంటే మళ్ళీ అపవాదం వస్తున్నాడు నువ్వు ముందుకు రాకుండా. ఆ ద్వారాన్ని ఎలా మోస్తున్నాడంటే మనుషుల ద్వారా మోస్తున్నాడు. మనుషుల యొక్క నిర్ణయాల ద్వారా నువ్వు ఇక్కడ ముందుకు రావడానికి లేదు, ఇక్కడ కట్టడానికి లేదు, ఇది చేయొద్దు అది చేయొద్దని వాళ్ళ యొక్క నిర్ణయాల ద్వారా నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోకుండా ద్వారాలు మూసినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఇనప గడియల్ని, ఇత్తడి తలుపుల్ని, లేదంటే ఆ ఇనప గడియల్ని దేవుడు ఏం చేస్తాడు? పగలగొట్టి నేను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి దేవుడు? పగల కొడతాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మీరు నమ్మికొస్తున్నారు, మీ జీవితంలో మీకు చేసిన వాగ్దానం నెరవేర్చబడ్డ ఆషామాషి కాదు. అపవాది సైలెంట్గా ఏం కూర్చాడు, మంచి వాగ్దానం కదా నీకు, పోలే అండవు, అమ్మా ఎంత వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడిపోతా, నేను ఊరుకుంటానేంటి? అస్సలు ఊరుకోను. నా పని నాకుంటే, నా ఆలోచన నాకుంటే నీకు నేను ఆటంకం కలిగిస్తాను. ఎప్పుడు అపవాది ఆటంకం కలిగిస్తానే ఉంటాడు. కానీ మనం ప్రార్థన చేస్తే ఆడు మూస్తున్న ప్రతి ద్వారాన్ని దేవుడు మూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా? పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు నేను ద్వారం తెరవబోతున్నాను, నేను తెరిచే ద్వారం ముయ్యేవాడు ఎవరో లేరని బైబిల్లో కూడా రాయబడి. అంటే ద్వారం తెరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ద్వారం మూసే ఒక ఆయన అపవాది, ఆ చెడ్డవాడు కూడా కనబడుతున్నాడు మనకి. మన దేవుడు యేసే ద్వారం తెరుస్తాడు. అపవాది ఎప్పుడు చెడ్డవాడు, అబద్ధికుడు, నరహంతికుడు, మోసగాడు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ద్వారం చూస్తాడు. ఎలా ద్వారం వస్తాడు? భార్య భర్త సమాధానం లేకుండా చూస్తాడు, గొడవ పడేలా చూస్తాడు, మినిస్ట్రీలో గొడవ వచ్చేలా చేస్తాడు, నిన్ను ప్రార్థన చేయకుండా చూస్తాడు, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం వైపు నేను నడవ లేకుండా ద్వారాలు మూయడానికి చూస్తాడు. ఇవన్నీ పగల కొట్టబడాలంటే నువ్వు దేవుని మాట విని ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట విని ప్రార్థన పూర్వకంగా ఉంటే నీకు కంటికి కనబడినటువంటి తలుపులు ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తావు, నాకు ఏంటి నా జీవితంలో ఒక గ్రోత్ కూడా, నేను గ్రోత్లోకి రావట్లేదు, ఒక బ్రేక్ త్రూ కూడా కాబట్టి చాలా మంది డిసప్పాయింటింగ్ లోనైపోయి దేవునికి దూరం అయిపోతారు. లేదంటే కొంతమంది లోకంలో కలిసిపోయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నాకు ముందు ముయ్యబడ్డ ద్వారా నువ్వు తెరువు ప్రభు అని భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ తలుపులన్నీ పగలగొట్టేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? పగలగొట్టేస్తాడు. మన దేవుడి శక్తి ఫస్ట్ మనకు తెలియాలి. నువ్వు ఇతరులకు గాస్పల్ ప్రకటించాలంటే, నువ్వు ఇతరులకు సువార్త చెప్పే ముందు నీ దేవుని గురించి నువ్వు తెలుసుకో. ఆయన ఎవరని చెప్తావు? ఆయన గురించి ఏం తెలిస్తే నువ్వు ఇతరులు చెప్పగలుగుతావు? అందుకే నువ్వు బైబిల్ ధ్యానించినప్పుడు తన మహిమని నీకు అర్థమవుద్ది. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలా విడిపిస్తాడు, ఎలా గొప్ప చేస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడు, ఎలా బలపరుస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఇవన్నీ నీకు తెలియాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఇతరులకు టీచ్ చేయగలుగుతావు. హల్లెలూయా. నువ్వు తెలుసుకుంటేనే ఇతరులు చెప్తావు. అవునా కదా? ఈయన కూరగాయలు అమ్ముతారంట, వెజిటేబుల్స్. ఈయన ఏమంటారు? నేను వెళ్ళాను నుంచున్నాను, కేజీ బీరకాయలు ఎంత అంటే 50 రూపాయలు. ఏం అనుకుంటున్నారు మీరు పాస్టర్ గారు? బీరకాయలు ఆశ్రమసి బీరకాయలు అనుకున్నారు? అసలు స్పెషల్ బీరకాయలు ఆశ్రమసి బీరకాయలు కాదు. మీరు అందరిలాగా అనుకున్నాడు. అసలు దగ్గరుండి మా తోట, నాకు తెలిసిన తోటలో కొనండి, అసలు మీరు చూడక్కర్లేదు, 50, 60 ఇచ్చిన మీరు తీసుకొచ్చి అంటారు. ఎందుకంటే బిజినెస్ అంతేనండి. ఏదో అమ్మాలి కదా, ఆయనకి పెట్రోల్కి వచ్చిన పోను కనీసం కూలి పనులు మిగలాలి. అవునండి కదా? చెప్పండి. అలా మాట్లాడతారు మనుషులు. కానీ మన దేవుడు సత్యమే చెప్తాడు. హల్లెలూయా. నేను చేయగలుగుతాను, నేను విడిపించగలుగుతాను, నేను స్వస్థపరచగలుగుతాను, నేను పగలగొట్టేస్తాను, నేను విర్రగొడతాను, నేను హెచ్చిస్తాను, నేను నడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, నేను విడువను ఎడబాయను. ఇవన్నీ మన దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మన దేవుని మాట ఎందుకు మనం ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి. ఏం చేయాలండి? నమ్మిక ఉంచాలి. యాకోబు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడ్డానికి దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు దేవుడు? ఎవరైనా చెప్తారా ఏం చేశాడు? ఇప్పుడే చెప్పాను, చాలా అద్భుతంగా దిగొచ్చాడని చెప్పా. ఏం చేశాడమ్మా? ఎంతమంది చెప్తారు దిగొచ్చారని? ఉందండి బైబిల్లో దిగొచ్చారని? ఎంతమంది తెలుసు దిగొచ్చాడని? దేవుడు దిగొచ్చాడని చూడండి ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 7 నుంచి చదువున్నాను ఒకసారి. 7వ వచనం చదువున్నాను ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 7. అయ్యో 7వ వచనం చదువున్నానా? ఇట్లా చదువున్నాను. ఐగుప్తులో ఉన్న చూసి తిని బట్టి వింటిని తెలిసి ఉన్నవి కాబట్టి విశాలమైన మంచి దేశమునకు అనగా నివాస స్థానమై ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను.
ఇశ్రాయేలును మరి నిజముగా నా యుద్ధకు చాలు నాన్న. ఎస్, వాళ్ళని విడిపించడానికి ఏం చేశాడంటమైనా? ఎవరిని విడిపించడానికి? ఇప్పుడు మనం ఇందాక ఏం చదువుకున్నాం? ఎత్తడి తలుపుని ఇనపగడిని విరగొడతాడు. ఇప్పుడు అవి విరగొట్టడానికి ఆయన దిగి రావాలా వద్దా? ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి వద్దా? మీరు నమ్ముతున్నారా మీ జీవితంలో చేస్తాడని? నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా దేవుడు దిగొస్తాడు. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి, నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు నెరవేర్చడానికి నా దేవుడు దిగొస్తాడు. ఏదైతే ఇంకా ఆటంకాలు కనబడుతున్నాయో నా దేవుడు అవన్నీ కూడా ఇనపగడులు, ఈ ఎత్తడి తలుపులు, ఈ ఇనపగడిని విర్రగొట్టి నన్ను ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మరి మీరు బిలీవ్ చేయగలుగుతున్నారా? దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది తెలుసా? ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం అది యాకోబులో స్థిరపరచబడింది. యాకోబులో ఉన్నటువంటి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి కనుక ఆయన దిగి రావాల్సి వచ్చింది. అంతేనండి కదా? దిగి రావాల్సి వచ్చింది. దిగొచ్చి ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నీకు ముందుగా నడవబోతున్నాడు. సెకండ్ వన్, నీకు అడ్డుగా ఆటంకాలు ఎవరైతే కలిగిస్తున్నారో అది మనుషుల ద్వారా అపవాది చేయించవచ్చు. మనుషులు అవ్వచ్చు, సెకండ్ వన్ అపవాది అవ్వచ్చు. ఎలాంటి ఎవరైనా సరే ఆటంకాలు కలిగిస్తే దేవుడు వాటిని విరగ్గొట్టి నేను ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మనుషులు తొక్కేయాలని చూస్తారు, మనుషులు నిన్ను వెనక్కలాగాలని చూస్తారు, మనుషులు నిన్ను ఎదనివ్వకూడదని చూస్తారు, మనుషులు నీ జీవితంలో కార్యం జరగకూడదని చూస్తారు. నువ్వు ఎప్పుడు కూడా అదే బాధలో ఉండాలి, అదే సమస్యలో ఉండాలి, అదే చింతతో ఏడుతూ కుళ్ళిపోవాలని మనుషులు కోరుకుంటారు. కానీ మన దేవుడు అలా కోరుకోడు. హల్లెలూయా. మన దేవుడు పరిస్థితి మార్చాలని, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయాలని, మన దేవుడు దిగి వచ్చి ఆయన ఇనపగడులు పగలగొట్టి, ఇనపగడులు పగలగొట్టి ఈ ఇత్తడి తలుపులు వెర్రగొట్టి మన ముందుకు నడిపించి ఆయన సంతోషించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనం నాశనానికి వెళ్తాం ఆయనకి ఇష్టం లేదు. మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి ఒక్కసారి. మీకు ఒక మాట, వాక్యం నమ్ముతున్నారు మీరు అందరూ కూడా? నేను నమ్ముతున్నాను వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీలు రాసిన పత్రిక ఎవరైనా చదవండి ఒకసారి. 8వ అధ్యాయము 32 చదువున్నాను. 32 వచ్చిన ఒకసారి చదువు. అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. లోక పాపను మోస్తే దేవుని గొర్రెపిల్ల అనుగ్రహించాడు. ఏమండి? శ్రమనికి అప్పగించాడు, వ్యాధునికి అప్పగించాడు, సిలువుకు అప్పగించాడు. భయంకరమైనటువంటి వ్యాధునికి అప్పగిస్తే ఆయన నీ నిమిత్తం తన సొంత కుమారుని అనుగ్రహిస్తే మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు? నువ్వు అడిగింది ఆయన చిత్తానుసారంగా అయితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అది నువ్వు అడిగింది దేవుని చిత్తమైతే దేవుడు అది నీకు ఇవ్వడం కోసం ఆయన దిగి రావడమే కాదు, ఆ ముయ్యబడ్డ ప్రతి ద్వారాన్ని పగలగొట్టి ఇత్తడి తలుపుల్ని ఇనపగడిని విర్రగొట్టి నిన్ను నడిపించబోతున్నాడు ముందుకి. హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు దేనికి చింతపడాల్సిన పని నీకు లేదు. నీ ముందు మనుషులు ఎన్నో ఆటంకాలు తీసుకురావచ్చు, నీ హెచ్చింపు బయటికి రాకూడదని, నువ్వు సంతోషంగా ఉండకూడదని, లేదంటే నీకు తెలుసున్న వారే అనేకమైన మాటల ద్వారా ఇబ్బంది పెట్టచ్చు. నీ కుటుంబ పరిస్థితులు మారడా, నా కుమారుడు మారడా, లేదంటే ఏంటి నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతి ద్వారాన్ని తెరవబోతున్నాడండి. హల్లెలూయా. ఆయన తెరవబోతున్నాడు. మనం నమ్ముదాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు లేదు. హల్లెలూయా. అందుకే ఈరోజు యాకోబు జీవితంలో తన సంతానం ఇసుకరేణి వలె అవుతుందని చెప్పాడు. తను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం వ్యాపిస్తాడని చెప్పాడు. అది నెరవేర్చబడ్డానికి దేవుడు దిగొచ్చి ముయ్యబడ్డ ప్రతి ద్వారాన్ని పగలగొట్టి ఆయన తన చిత్తాన్ని జరిగించుకుని మహిమ పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా, నీ జీవితంలో కూడా ముయ్యబడ్డ ప్రతి ద్వారాన్ని పగలగొట్టి వెర్రగొట్టి దేవుడు నీ జీవితం తన చిత్తం చేయడానికి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను బిలీవ్ చేస్తున్నాను. ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం అబ్రహామును బట్టి, అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబులో స్థిరపరిచి దాన్ని నెరవేర్చావు. ఎన్ని కార్యాలు చేసావు, నువ్వు దిగొచ్చావు. అవి నెరవేర్చబడ్డానికి ముయ్యబడి ప్రతి ద్వారం తెరిచావు. బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళని గొప్ప చేశావు. నేను కూడా నమ్ముతున్నాను. నాకు ఇచ్చిన ప్రామిస్ నేను నమ్ముతున్నా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నేను నమ్ముతున్నా. అవి తగిన కాలములో అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తీసివేసి నాకు విజయాన్ని ఇవ్వబోతున్నావని. హల్లెలూయా. నాకు గొప్ప విజయాన్ని చేకూర్చబోతున్నావు.
నాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నావు, నాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నావు. చెప్పండి దేవునితో, నువ్వు నాకు గొప్ప విజయాన్ని ఇస్తావు. వీడు మారడా, ఈమె మారదా, ఈ అప్పు తీరదా, ఈ రోగము తగ్గదా అని కాదు. యేసు నామములో దేవుడు ప్రతి ద్వారాన్ని సరళం చేయబోతున్నాడు. నీకంటే ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడు. ఇత్తడి తలుపుని ఇనపగడిని పగలగొట్టబోతున్నాడు, విరగొట్టబోతున్నాడు. నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీ పట్ల ఆయన చిత్తం నెరవేర్చుకోబోతున్నాడు. దేవుడికి నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడు. కానీ నువ్వు ఆయన చెప్పింది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండి సరిపోతుంది. నువ్వు లోబడు, ప్రార్థనాపూర్వకంగా ఉండవు. దేవుడు నీ జీవితంలో కలగ చేసుకోబోతున్నాడు. ముయ్యబడ్డ ప్రతి ద్వారాన్ని కూడా తెరిచేబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ముయ్యబడ్డ ప్రతి ద్వారం తెరవబోతున్నాడు. ఎవరైతే మూసారో నీ జీవితాన్ని హెచ్చించబడకూడదు, ఆశీర్వాదంలోకి రాకూడదు, గ్రోత్లోకి రాకూడదు, నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వకూడదని ఎవరైతే మనుషుల ద్వారా అపవాది ప్రేరేపణ కలగజేస్తూ మోస్తున్న ద్వారాలు, ఆ ద్వారాలన్నీ దేవుడు తెరవబోతున్నాడు. పగలగొట్టేబోతున్నాడు, విరగొట్టేబోతున్నాడు యేసునామములో. ప్రభు కూడా చెప్పు, ఐ బిలీవ్డ్ మై ఫాదర్, నేను నమ్ముతున్నానయ్యా, నేను నీ గ్లోరీని చూడ, ఐ కెన్ సీ యువర్ గ్లోరీ, నేను చూడబోతున్నాను. నువ్వు పగలగొడతావు, విర్రగొడతావు. నువ్వు నమ్మికుస్తున్నావా? పగలగొడతాడు, విరగొడతాడు. ప్రార్థన చేయి, భారం కలిగి దేవుణ్ణి అడుగు, భారం కలిగి దేవుణ్ణి అడుగు. ప్రభా, నాకు నా హెచ్చింపుకి ఆటంకం ఉన్నటువంటి ప్రతి ద్వారాన్ని తెరవండి. నా హెచ్చింపుకి, నా పరిచర్యకి ఆటంకం ఉన్నటువంటి ప్రతి ద్వారం తెరవండి. నీ బిడ్డలు మార్చకుండా ఏదైతే అడ్డుకుందో ఆ ద్వారాన్ని తెరవండి ప్రభా, విరగొట్టని ఇస్తున్నామని అడగండి. ఏదైనా సరే దేవుడిని అడగండి, దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభా తెరవండి, ద్వారం తెరవండి అని అడగండి. ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడట, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడట, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. ఫర్ హీ హ్యాస్ బ్రోకెన్ ద గేట్స్. బ్రోకెన్ అంటే ఏంటి? పగలగొడతాడట. అంతేనండి, పగలగొడతాడట. ఆయన విర్రగొట్టబోతున్నాడు, ఆయన పగలగొట్టబోతున్నాడు. గేట్స్ ని పగలగొడుతున్నాడు. ఇంగ్లీష్ లో రాయబడింది. అలానే ఆయన ఇతరులను పగలగొట్టినాడు, ఎనపగని విర్రగొట్టి ఉన్నాడు. ఆయన పగలగొట్టబోతున్నాడు, ఆయన పగలగొట్టబోతున్నాడు. పగలగొట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకో. ఆయన కృపను బట్టి నన్ను కాంచి ఆశ్చర్యకండి వారు యెహోవా కృతజ్ఞతాసు చెల్లించరు గాక. ముందుగానే ప్రభు కృతజ్ఞతాసు చెల్లించండి. హో దట్ మెన్ వుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. ఆయన కృపను బట్టి నన్ను కాంచి చేసే ఆశ్చర్యకరాలు బట్టి ఆయన ఏం చేస్తాడట? వండర్ఫుల్ వర్క్స్ చేస్తాడటండి. వండర్ఫుల్ వర్క్స్. దేవుని దగ్గర కనిపెట్టండి. దేవా, నీ భర్త కొరకు కనిపెట్టు, నీ పిల్లల కొరకు కనిపెట్టు, నీకున్న సమస్యల కొరకు కనిపెట్టు, ముయ్యబడ ప్రతి ద్వారం తెరమని అడుగు. నీ మినిస్ట్రీ కొరకు కనిపెట్టు, నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టు, ముయ్యబడ ద్వారం తెరమని అడుగు. ఇది నేను పరిశుద్ధంగా ప్రేరేపిస్తూ మీ ముందుకు వచ్చాను. యాకోబు జీవితంలో ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ కళ చూస్తే, అక్కడ దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి దేవుడు దిగొచ్చి మోషేతో మాట్లాడి అక్కడి నుంచి దేవుడు అనుకున్న పని పూర్తి చేశాడు. అది నెరవేర్చబడ్డానికి అనేక మందిని నిలబెట్టుకున్నాడు. ఇత్తడి తలుపులు ఇనుపగడిని పగలగొట్టి ఐగుప్తు దేశంలో బానిసతను ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి నీవు నేను ఇప్పటికీ కలిగి ఉన్నావు. నీ విశ్వాసము చాలా విశ్వాసముతో అడుగు. ప్రభు దగ్గర ఒక్కటే మాట, ప్రభా నేను నమ్మికొస్తున్నాను, నాకు ముయ్యబడ ద్వారం చెరువు, ఆయన ముయ్యబడ ద్వారం పగలగొట్టయ్యా, వెర్రగొట్టు. నేను ముందు కొనసాగాలనుకుంటున్నా, నీ పని చేయాలనుకుంటున్నా, నీ చిత్తం చేయాలనుకుంటున్నా, నీ సేవ నమ్మకంగా చేయాలనుకుంటున్నా, నేను ఆత్మీయతలో విశ్వాసంగా నమ్మకంగా కొనసాగాలనుకుంటున్నా. నా ఆశీర్వాదానికి, నా హెచ్చింపుకి, నా దీవునికి అడ్డుగా ఉన్న ప్రతి తలుపుని మీరు పగలగొట్టని వేస్తున్నామని అడగండి. అది నీ చేతుల్లోనే ఉంది. అడుగు దేవుణ్ణి పగలగొట్టమని. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఆనాడు యాకోబు జీవితంలో మీరు చేసిన కార్యాలు అవి లెక్కలేనివి నాయన.
ఇజ్రాయెల్ ప్రజలు నాని యాకోబుని ఇజ్రాయెల్గా మార్చి తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి నువ్వు దిగొచ్చి మోషే నిలబెట్టే తర్వాత నాయకత్వం వహించినటువంటి యెహోషువను నిలబెట్టి అనేక కార్యాలు చేసి కనాను దేశానికి చేర్చావు. వీళ్ళని ఆ ఇత్తడి తలుపుల్ని ఇనపగల్ని పగలగొట్టి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చావు. అనేక అద్భుత సూచిక మహాకార్యాలు చేసి నీ బాహుబలం ద్వారా బయటికి తీసుకొచ్చావు. నువ్వు వాళ్ళకి ముందుగా నడిచావు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నువ్వు నడిచావు. నీ ప్రజల నిమిత్తము అయ్యా నువ్వు దిగొస్తావు, నువ్వు ముయ్యబడ ద్వారా తెరుస్తావు, పగలగొడతావు, విరగొడతావు. అంతే కదా, మా ముందు నువ్వు నడిచే దేవుడు మేము కలుగున్నావు. నువ్వు కలుగున్న దేవుడు నీ ముందు నడిచే దేవుడు, నీ కొరకు దిగొచ్చే దేవుడు. నీ పరిస్థితి మార్చడం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. నీ వాగ్దానం నెరవేర్చడం కోసం విశ్వాసంతో కనిపెట్టు. హెల్ప్ మీ లార్డ్, సహాయం చేయమని అడుగు. మనసు ఆత్మతో సత్యముగా ఆయన అడుగు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నమ్మదగిన వాడు. ఆపండి నవ్వగారు.